ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ అంటే వాళ్ళు అలానే చెప్పారు కాబట్టి మాస్ ఎంటర్టైనర్ అనుకుందాం. సో మాస్ ఎంటర్టైనర్ సినిమా మాస్ జాతర. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఇది మాస్ జాతర కాదు, జనాల పాతర, రొటీన్ రొట్ట రోతర. రవితేజ గారికి నాది ఒక్కటే రిక్వెస్ట్, ప్లీజ్ రవితేజ గారు ఇక సినిమాలు మానేయండి, జనాన్ని కాస్త బతకనివ్వండి. మీకు అర్థం కావట్లేదా, లేదంటే అర్థమైన ఏదైనా సెల్ఫ్ ఫోబియోలో ఇరుక్కుపోయి ఇంకా మీరేదో యంగ్ హీరో అన్న ఫీలింగ్లో ఉండిపోయారా? మీరిప్పుడు యంగ్ హీరో కాదు. మీలో ఎంత ఎనర్జీ ఉన్నా మీ ఫేస్ మారిపోయింది. ఈడియట్, వెంకీ, భద్ర, భగీరథ, విక్రమార్కుడు ఇలాంటి సినిమాల్లో మీరు చేసిన కోతి చేష్టలు ఆ టైంలో మీ మేనరిజానికి, మీ యంగ్ ఏజ్కి సరిపోయేవి. కానీ ఇప్పుడు ఏజ్ మీద పడింది కదా, దానికి తగిన క్యారెక్టర్స్ ఎంచుకోండి అండ్ మారండి. ట్రెండ్ ఏంటో చూసుకోండి. ముందు సినిమాకి 25 కోట్లు వస్తున్నాయి కదా అని దరిద్రగొడ్డు సినిమాలన్నీ, దరిద్రగొడ్డు కథలన్నీ చేసేయకండి, లేదంటే పూర్తిగా సినిమాలే ఆపేయండి. అంతేగాని ఇలాంటి వరస్ట్ సినిమాలు తీసి జనాల మీద పగ తీర్చుకోకండి. సినిమా చూసే టైంలో సడన్గా వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ సింపుల్ లైన్, హీరో రైల్వే పోలీస్, చాలా క్రాక్ ఎదవ, ఎదురెవరున్నా వేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలాంటోడు ఓ రోజు వైజాగ్ అరకు వ్యాలీ వైపు ఎక్కడో ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో సస్యశ్యామలంగా నింజా పండించే ఓ ఏరియాకి ట్రాన్స్ఫర్ మీద వెళ్తాడు. ఇక్కడ నింజా అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను మళ్ళీ అది చెప్తే యూట్యూబ్ స్ట్రైక్లు వేసేస్తాడు. సో నింజా పండించే ఓ ఏరియాకి ట్రాన్స్ఫర్ మీద వెళ్తాడు. అక్కడ పెద్ద విలన్ శివుడు. పాపం మన లవ్లీ లవర్ బాయ్ నవీన్ చంద్ర జుట్టుకి ఎర్ర రంగేసి అటు పుష్పరాజ్ ఇటు ఓబుల్ రెడ్డికి ఏదో క్రాసింగ్ విలన్లా రెడీ చేశారు మనోని. ఆ విలన్ చేసే వ్యాపారాన్ని అడ్డుకుని వాడి లైఫ్కి ఎలా ఎండ్ కార్డ్ వేశాడనేదే స్టోరీ. ఇక్కడ ఇంకో దిక్కుమాలిన క్యారెక్టర్ ఉంటుంది, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మిగిలిన ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు డైరెక్టర్ భాను నిజంగానే నింజా కొట్టి సినిమా తీశాడో ఏమో తెలియదు, కానీ సీన్కి సంబంధమే ఉండదు. అవేవో సంస్కృత పదాలతో కవితలు కాదు, అవి తవికలు. సో తవికలల్లి హీరోకి భరించలేని ఓవర్ హైప్ ఇస్తుంటాడు. అసలే సినిమానే అర్థం కాక జండుబాం రాసుకుంటున్న జనాలని వినిపించినట్లు వినిపించే ఆ తవికలతో ఏం చేద్దాం అనుకుంటున్నావు భానుభయ్య? పోనీ హీరోకి అంత ఓవర్ హైప్ ఇచ్చావు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అదీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోకి ఇచ్చే ఓవర్ హైప్ స్లో మోషన్ షాట్లతో ల్యాగ్ ప్రోమాక్స్లా అనిపిస్తుంది. దానికి తోడు హీరోయిన్ శ్రీలీలతో రవితేజ లవ్ ట్రాక్ ఉంటుంది. ఏదో కూతురు వయసున్న అమ్మాయిని పడేయడానికి అంకుల్ పడే కష్టాల్లా కనిపిస్తాయి, కానీ ఏ మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కానీ చిలుకా గోరింకలు అనే ఫీలింగ్ కానీ 1% కూడా అనిపించదు. అసలు ఈ సినిమాలో పరమ క్రింజ్ వరస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది హీరో హీరోయిన్ లవ్ స్టోరీనే. అసలు స్క్రీన్ మీద వాళ్ళిద్దరి లవ్ సీన్స్ ఏ మాత్రం చూడలేకపోయా. దానికి తోడు ఈడియట్, నా ఆటోగ్రాఫ్ మూవీలోని కొన్ని సీన్లని రవితేజ రీక్రియేట్ చేయడానికి ట్రై చేయడం చూస్తే ఎందుకు సామి మమ్మల్ని చంపుతారు అనిపిస్తుంది. ఇక స్టోరీకి సినిమాకి సంబంధం లేకుండా వచ్చే సీన్లు అయితే కోకొలలు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఓ కామెడీ సీన్ వస్తుంది, దానికి వెంటనే విలన్ 10 మందిని వెంటేసుకొచ్చి హీరోకి వార్నింగ్ ఇస్తాడు, లేదంటే హీరోనే వెళ్ళి విలన్కి వార్నింగ్ ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎందుకలా అని అడగండి, 2.5 గంటలు సినిమా ల్యాగ్ చేయాలి కదా అందుకు. ఇక వార్నింగ్ సీన్ అయిపోయిన వెంటనే ఒక లవ్ రొమాన్స్ సీన్ వస్తుంది. ఆ సీన్ కట్ కాగానే వెంటనే ఏ మాత్రం విలనైనా ఒక పాట. నెక్స్ట్ వెంటనే హీరో మాస్ సీన్ కట్ కాగానే మళ్ళీ మీమర్స్తో కామెడీ సీన్. అసలు బుర్రకి బొక్కలు పడి బద్దలై బోర్లా పడి దొరలాలనిపిస్తుంది. అదే కాదు, సినిమాలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కమెడియన్స్ని మాత్రం సాలిడ్గా తీసుకున్నారు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ ఇలా ఇంకొంతమంది మీమర్స్ ఉంటారు. వాళ్లతో అవసరం లేని, కథతో ఏమాత్రం సంబంధం లేని కామెడీ చేయించడానికి ట్రై చేస్తాడు చూడండి డైరెక్టర్. అబ్బా జండుబామే. అయితే జబర్దస్త్ స్కిట్లలో ఆ కామెడీ సీన్లు కొద్దిగా ఓకే అనిపించినా చూస్తున్న సీన్కి ఆ కామెడీకి ఏమాత్రం సంబంధం లేక మన బుర్ర అంతా అనలైజ్ చేసుకునే లోపే వేరే సీన్లోకి మూవీ జంప్ అయిపోతుంది. అంటే మెమరీని యాక్సెస్ చేసుకుని అర్థం చేసుకునే టైం ఏ మాత్రం ఉండదన్నమాట. ఇక హీరోయిన్ క్యారెక్టర్లో వచ్చే ట్విస్ట్ అయితే ఏదో 70s 80s టైంలో హీరోయిన్ క్యారెక్టర్లు పడే కష్టాలని పడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ దాని నుంచి బయటపడడానికి నింజా అమ్ముతుంటుంది. అది తెలిసా కూడా మన రైల్వే రౌడీ పోలీస్ నాకు ఆ నింజా పిల్లే కావాలి అని వెంట పడి పెళ్లి చేసుకుంటాడు. అదే వెరైటీ. ఇక సినిమాలో హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఆయనది ఇంకో హైయెస్ట్ లెవెల్ క్రింజ్ కామెడీ. అసలు ఆయన మొన్న ఈవెంట్లో చెప్పినట్టు ఈ సినిమాలో అంత కామెడీ లేనే లేదు. రాజేంద్ర ప్రసాద్ అయితే అసలు కామెడీ చేసిందే లేదు. ఓన్లీ సీన్స్ని ఇంకా ఆక్వర్డ్గా క్రింజ్గా మారుస్తాడంతే ఆయన. ఇక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, వామ్మో కత్తులు కటాలతో కాదురా దీపావళి రాకెట్లతో చంపేస్తా అని చెప్పి మరి ఏ మాత్రం లాజిక్ లేని ఫైట్తో
రవితేజ విలన్లని చంపేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇంతకుముందు ఓ దిక్కుమాలిన క్యారెక్టర్ అన్నానే, అదే పాత్రో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పాత్రో క్యారెక్టర్కి మామూలుగా హైప్ ఉండదు. పెద్ద పెద్ద పోలీసుల నుంచి పొలిటీషియన్ల వరకు సినిమా మొత్తం పాత్రో అని ఏదో విక్రమ్ సినిమాలో రోలెక్స్కి ఇచ్చిన హైప్ ఇస్తారు. కానీ ఫైనల్గా ల్యాండ్ అయ్యేది మాత్రం ఓ పిత్రగాడు. క్లైమాక్స్లో ఈ పిత్రగాడితో పాటు ఎర్రజుట్టు నవీన్ చంద్రతో ఫైట్ చేస్తాడు రవితేజ. వీళ్ళ చేతిలో తన్నులు తిని చివరికి ఎలాగోలా వాళ్ళనే చంపి కథ సుఖాంతం చేస్తాడు. ఈ ఫైట్ సినిమా మొత్తంలో పరమ క్రింజ్ ఫైట్ అనడానికి నేను 1% కూడా ఆలోచించట్లేదు. అయితే సినిమా మొత్తం బాగాలేదా అంటే సెకండ్ హాఫ్ ఓకే. స్టార్టింగ్లో వచ్చే 1-2 ఫైట్స్ వరకు చూడగలుగుతాం. ముఖ్యంగా దండుపాళ్యం రిఫరెన్స్తో ఓ బ్యాచ్ని సెట్ చేశాడు భానుబాబాయ్. చాలా వైల్డ్గా ఉంటారు, వాళ్లతో హీరో ఫైట్ బాగుంటుంది. అలాగే ట్రైన్ దగ్గర ఫైట్ కూడా పర్వాలేదు. కానీ ఈ ఫైట్స్ అయిపోయి సీను రాగానే మళ్ళీ కళ్ళు మూసుకోవాల్సిందే. సీన్ అంటే ఆ సీను కాదు, సినిమాలో నెక్స్ట్ సీన్లు అని అర్థం. అది బుర్రా బూత. ఇక పాటలు అస్సలు కనీసం క్యాజువల్గా కూడా వినడానికి పనికిరాని పాటలవి. మన భీమ్స్ బాబాయ్ కూడా భారీగా పట్టించినట్టున్నారు నింజా, అందుకే అంత దారుణంగా కొట్టాడు. ఇంకో విచిత్రం, సినిమా లాస్ట్లో డైరెక్టర్కి ఎందుకు అనిపిస్తుందో రాజేంద్ర ప్రసాద్కి పెద్ద పుడింగి బిల్డప్ ఇచ్చి పుసుకుని చంపేస్తాడు. ఆ క్యారెక్టర్ని చంపడం వల్ల హీరోలో ఎమోషన్ ఏమైనా పెరిగిందా అంటే ఏమీ ఉండదు. ఇక శ్రీలీల క్యారెక్టర్, గ్యాంగ్ లీడర్లో విజయశాంతి, దొంగ మొగుడులో రాధ, స్టేట్ రౌడీలో భానుప్రియ లాంటి అవుట్డేటెడ్ క్యారెక్టర్. పోనీ అదైనా అమ్మాయి కరెక్ట్గా చేసిందా అంటే అదీ లేదు. అంత ఓవర్ యాక్షన్, క్రింజ్ ఎక్స్ప్రెషన్స్. వీధి నాటకాలు వేసుకునేవాడు కూడా ఇంతకంటే అద్భుతంగా నటిస్తారు. ఇక హైపర్ ఆది, అజయ్ ఘోష్ ఇద్దరు కనిపించినప్పుడు కొంచెం నవ్వుకోవడం తప్ప సినిమాలో సాటిస్ఫాక్టరీ ఆస్పెక్ట్ ఒక్కడి కూడా లేదు. పైగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నింజా పెంచుకునే విలన్ పేరు శివుడు. వాడు ఎక్స్పోర్ట్ చేసే నింజా బస్తాలపై శివనామాల సింబల్. ఎవరిని కించపరచడానికి ఇవన్నీ? ఇక ఇంతోటి సినిమాకి రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ఛాలెంజ్లు ఈవెంట్లలో. మరి ఛాలెంజ్ ప్రకారం ఇక సినిమాలు చేయడం మానేస్తావా తాత? ఏమో. ఫైనల్గా ఒక్కటే, ఈ సినిమా నాకైతే పరమ దారుణంగా అనిపించింది. అందుకే సినిమాకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక దిండు జండుబాం తీసుకెళ్లడం మర్చిపోకండి. ఇక ఇది మాస్ పాత్ర సినిమా రివ్యూ. మరి ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఇస్ కేబీకే సైనింగ్ ఆఫ్.